హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి అందరూ సిద్ధమయ్యారని తెలుసు. సో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా తొందరలోనే ఉన్నాయి. సో ఇంకా మీరు కొత్త సబ్జెక్ట్ ఏమీ చదవాల్సిన అవసరం లేదు. నేను ఫైనల్ టచ్గా మీరు ఎటువంటి పాయింట్స్ ఫాలో అవుతే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు నేను చెప్తాను మీకు. అవి మాత్రం ఫాలో అవుతే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త సబ్జెక్ట్ ఏది ముట్టుకోవద్దండి. కొత్త సబ్జెక్ట్ ముట్టుకోకుండా ఇప్పటి వరకు ఏం చదివారో ఆ సబ్జెక్ట్ అంతా రివిజన్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించండి. అండ్ గతంలో రోజుకి 8 గంటలు కష్టపడితే ఇప్పుడు రోజుకి 12 గంటల వరకు కష్టపడండి. మినిమం 8 అవర్స్ స్లీప్ అయితే కంపల్సరీ. మిగతా అంతా చదవడానికే కేటాయించండి. అవసరమైతే ఏదైనా బస్ జర్నీ కానీ లేకపోతే ఏదైనా జాగింగ్ కానీ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మీరు చదివిన సబ్జెక్ట్ ని రివిజన్ చేసుకుంటాకి ఏదైనా వాయిస్ రికార్డ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇతర వీడియోస్ కానీ ఉంటే అవి ఇయర్ ఫోన్స్ లో మీరు ప్లే చేసుకుంటూ కూడా మీరు ఆ పనులు యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇక ఇది మనకి లాస్ట్ ఫైనల్ డూ ఆర్ డై కాబట్టి అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టార్గెట్ మార్కులు మీకు 60 మార్క్స్ ఇస్తున్నానండి, రా మార్క్స్. గతంలో నేను 70 మార్కులు కూడా చెప్పడం జరిగింది, అప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. కానీ ఇప్పుడు మీకు నేను జస్ట్ 60 మార్క్స్ రా మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అంటున్నాను. అంటే 60 తెచ్చుకోమన్నాడు కానీ 60 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అంతకంటే ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఒకటేసారి ఇప్పుడు 70 అంటే మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతాయి. అయ్యో అంతా తెచ్చుకోగలనా లేదా అని చెప్పేసి మీరు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. సో కాబట్టి మినిమం 60 మార్కులు రా మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంతకంటే తక్కువ రా మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది పోయినసారి కట్ ఆఫ్ చూస్తే. కాకపోతే మినిమం మీరు 60 మార్క్స్ అయితే రా మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే, నేను ఎస్సీ ఎస్టీ కదా కొద్దిగా నాకు తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు నేను అలాగే అటెంప్ట్ చేస్తాను అంటే ఇంకా మీ ఇష్టం, నేనేం చెప్పలేను. ప్లీజ్ దయచేసి 60 మార్కుల కంటే తక్కువ కట్ ఆఫ్ పెట్టుకోకండి. అంటే మార్క్స్ అన్ని రావాలని టార్గెట్ పెట్టుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో మనం ఫస్ట్ ఏది ఫిక్స్ అవుతామో అదే జరుగుతుంది. వెళ్ళేటప్పుడు బాగా రాయాలనుకుంటే బాగా రాయగలుగుతావు, ఏదో నేను లైట్ లో ఏదో నాకు రాదు, నేను ఏదో జస్ట్ ఒకసారి చూడడానికి పోతున్నా అంటే అది నిజంగా అలాగే అవుతుంది. ఫస్ట్ నీకు జాబ్ రావాలి గట్టిగా ఫిక్స్ అయ్యి వెళ్తే నువ్వు 100% దానికి ఎఫర్ట్ చేయగలుగుతావు ఏదో ఒకటి. నెక్స్ట్ రివిజన్ చేయండి. నేను ఇందాక ముందుగానే చెప్పినట్లు ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఏది ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న టైంలో మొత్తం 100% మీరు అంతకుముందు ఏం చేశారో అదంతా ఒక్కసారి రివిజన్ చేయడానికి ప్రయత్నించాలి. తక్కువ టైం ఉంది, కొన్ని బాగా ఇంపార్టెంట్ అనుకున్న టాపిక్స్ ని 2-3 సార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. లేదనుకుంటే మినిమం మిగతా టాపిక్స్ ని ఒక్కసారైనా సరే చూడాలి. చూడకపోతే మాత్రం కుదరదు. కరెక్ట్ అదే సబ్జెక్ట్ లో నుంచి ఏదైనా, అదే చాప్టర్ నుంచి ఏదైనా బిట్ వచ్చింది అనుకోండి, మీరు ఆల్రెడీ గతంలో చదువుంటారు కానీ ఇప్పుడు గుర్తుండదు, ఆ ఫార్ములా గుర్తుండదు. సో కాబట్టి మీరు మార్క్స్ కోల్పోతారు. కాబట్టి ఒక్కసారైనా రివిజన్ చేయండి, అది కూడా మంచి దృష్టితో గుర్తుండే విధంగా చేయండి, ఏదో పై పైన అయితే చేయొద్దు. ఇక నెక్స్ట్ నేను ప్రతిసారి చెప్తున్నాను, ఇది నా సూచన, మీకు నచ్చితే చేయండి. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత 1 నుంచి 100 క్వశ్చన్లు 2 రౌండ్స్ చేయాలి. ఎగ్జాంపుల్ కి 100 క్వశ్చన్లు ఉన్నాయనుకుందాం, దాంట్లో ఖచ్చితంగా మీరు 1 నుంచి 100 వరకు ఒకసారి ఒక రౌండ్ వేసేయాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ 1 నుంచి 100 వరకు 2 రౌండ్స్ వేయాలి. ఫస్ట్ రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ రౌండ్ లో మినిమం 70 క్వశ్చన్స్ అన్న అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. పేపర్ ప్రతిదీ మాక్సిమం అన్ని ఈజీగానే వస్తున్నాయి CBT2 తప్ప. CBT1 అన్ని మాక్సిమం ఈజీగానే వస్తాయి, అంటే ఒకటే CBT ఉన్నాయి కాబట్టి. సో మినిమం 70 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, అది కూడా 60 నిమిషాలలో. ఒకవేళ 70 క్వశ్చన్స్ సాల్వ్ చేయలేకపోయినట్లయితే మినిమం 60 చేయడానికన్నా ప్రయత్నించండి. పేపర్ ఈజీగా వస్తే మాత్రం 70 క్వశ్చన్లు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి 60 నిమిషాల్లో. ఇది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే, మీరు ఇప్పటి వరకు ఎలా ప్రాక్టీస్ చేశారనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఏదో నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి అక్కడ 60 నిమిషాలు టార్గెట్ పెట్టుకుని 70 క్వశ్చన్స్ చేసేయాలా, ఏదో ఒకటి క్లిక్ చేస్తా వచ్చేస్తానంటే కాదు, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ యాక్యురసీ మెయింటైన్ చేయాలి. మళ్ళీ 60 నిమిషాలలో 70 క్వశ్చన్లు మీకు వచ్చినవి మాత్రమే. ఏదో నాకు 1% డౌట్ ఉంది అనుకున్నా కానీ ఆ క్వశ్చన్ ని సెకండ్ రౌండ్ లోకి వెళ్ళాలి, ఫస్ట్ రౌండ్ లో ఆ క్వశ్చన్ ని చేయకూడదు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ నేను 70 క్వశ్చన్స్ అటెంప్ట్ అన్నానని తెలియకపోయినా సరే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసి రావద్దు. 60 నిమిషాలలో మినిమం 60 నుంచి 70 క్వశ్చన్లు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. దాంట్లో యాక్యురసీ మినిమం 95 నుంచి 100% యాక్యురసీ మెయింటైన్ చేస్తే, మీరు ఒకవేళ 70 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీకు 67 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే 65 మార్కులన్నా రా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ రౌండ్ లో. ఇంకా సెకండ్ రౌండ్ కి మనకి 30 మినిట్స్ టైం మిగులుతుంది. ఈ 30 మినిట్స్ లో 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అదేంటి 30 మినిట్స్ లో 10 క్వశ్చన్స్ అంటున్నారు, ఇంక 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా అంటే, మనం సెకండ్ రౌండ్ కి ఏం వదిలేసాము, అన్ని టఫ్ గా ఉన్న క్వశ్చన్స్ వదిలేసాము, ప్లస్ క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉన్న క్వశ్చన్స్ వదిలేసాము, టైం టేకింగ్ ఎక్కువ అనుకున్న క్వశ్చన్స్ వదిలేసాము, మనకు తెలియని క్వశ్చన్స్ వదిలేసాము. సో కాబట్టి ఆ 30 మినిట్స్ లో మినిమం 10 క్వశ్చన్లకైనా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ టైం టేకింగ్ తీసుకునే క్వశ్చన్లని మనం సెకండ్ రౌండ్ లో చేస్తాము. సో కాబట్టి అప్పుడు ఒక్క క్వశ్చన్ కూడా మిగలకుండా మనము ప్రతిదీ 2 రౌండ్స్ వేసినట్టు ఉంటుంది. అదే విధంగా ఏదైనా క్వశ్చన్ ఎగ్జామినేషన్ హాల్లో ఒకవేళ మీకు తెలియని దాన్ని కూడా పెట్టాలి అనిపిస్తే, 4 ఆప్షన్లు తెలియనప్పుడు అసలు దాన్ని ముట్టుకోవడం వృధా. ఏదో బై లక్ లో ఒక మార్క్ వస్తుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే.
మీకు ఆ క్వశ్చన్ కి 2 ఆప్షన్లు తెలియదు, మిగతా 2 ఆప్షన్లు ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉంటుంది. ఈ ఆప్షన్ ఏ లేదా ఆప్షన్ బి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుందని మీ మనసుకు అనిపించినప్పుడు మాత్రమే అటువంటి క్వశ్చన్ ని ట్రై చేయండి. అలాంటి క్వశ్చన్స్ ఒక 6-7 ట్రై చేస్తే మినిమం మీకు ఒక 3 మార్క్స్ వచ్చే అన్న అవకాశం ఉంటుంది. అంతేగాని 4 ఆప్షన్స్ తెలియకపోయినప్పుడు కూడా నేను ఏదో ఒకటి పెట్టేస్తా, ర్యాండమ్ అన్ని ఏలు పెడతా, దాంట్లో ఒక 3 అయినా రైట్ అయితే అనుకుంటే మిగతా 6 రాంగ్ అయినాయి అక్కడ. సో కాబట్టి ఒక్కోసారి మొత్తమే రాంగ్ అవ్వచ్చు. సో కాబట్టి అటువంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అనవసరంగా ఇట్లాంటి నెగిటివ్ మార్క్స్ జోలికి వెళ్ళి మార్క్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. గతంలో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. నాకు జస్ట్ 0.33తో పోయింది అంటారు. నీకు 0.33తో జాబ్ పోయిందని ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు, ఎవరు అయ్యో పాపం అని కూడా అన్నారు. నీకు జాబ్ వస్తే నువ్వు గ్రేట్ అంతే. సో కాబట్టి ఇటువంటి చిన్న చిన్న తప్పులు అయితే చేయకండి. ఆల్ ద బెస్ట్, జాగ్రత్తగా రాయండి. మీకు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి, ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి, మా టీం నుంచి అందరి తరపున మీకు ఆల్ ద బెస్ట్.